హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మేము రీసెంట్గా వెళ్ళిన కేదార్నాథ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం మీతో. సో మేము హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది. యాజ్ సూన్ యాజ్ మేము ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ టర్మినల్ నుంచి బయటికి వస్తే అసలు ఢిల్లీలో 50 degrees టెంపరేచర్, అసలు ఆ వేడికి తట్టుకోలేకపోయినాం అసలు. సో మేము ఢిల్లీ నుండి హరిద్వార్ ఆర్టీసీ వెహికల్లో వెళ్ళడం జరిగింది. 7 hours జర్నీ పట్టింది మాకు. అండ్ హరిద్వార్లో స్టే చేసి మేము నెక్స్ట్ డే మార్నింగ్ అనేది కేదార్నాథ్కి స్టార్ట్ అయిపోయాం. సో మాకు హార్డ్లీ 12 hours జర్నీ పట్టింది ఆర్టీసీ బస్లో. అండ్ ఫ్రమ్ దేర్ ఒక వెహికల్ మాట్లాడుకొని మేము గౌరీకుండ్ వరకు వెళ్ళాము. అక్కడ గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసాం. మేము నైట్ 10:30కి అలా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు చేసాం. ఇంకా మా వల్ల అవ్వలేదు. సో మేము అక్కడ క్వార్టర్ జర్నీ మాత్రం మేము హార్స్ మాట్లాడుకొని వెళ్ళడం జరిగింది, హార్స్ పైన. సో ఎర్లీ మార్నింగ్ 6:30, 7 వరకల్లా మేము అక్కడికి రీచ్ అయిపోయాం కేదార్నాథ్కి. అక్కడ రీచ్ అయిపోయాక టెంట్ తీసుకొని స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత మేము టెంపుల్కి అనేది వెళ్ళాం. సో దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. టెంపుల్ లోపలికి వెళ్ళనివ్వలేదు మమ్మల్ని, కానీ అట్లీస్ట్ బయట నుండి అయినా కొంచెం రష్ తక్కువ ఉంది ఇంతకుముందు ఉన్న రష్తో కంపేర్ చేసుకుంటే అయితే. సో మేము అంత దూరం అక్కడ వెళ్ళడం అంటే రాసి పెట్టి ఉండాలి. అసలు కేదార్నాథ్ అంటే అంత ఈజీగా కాదు. లైక్ నార్మల్ పీపుల్, యంగ్ పీపుల్ హూ ఆర్ ఫిజికల్లీ ఫిట్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అది. అండ్ పీపుల్ ఏజ్డ్ ఉన్న వాళ్ళు కూడా అసలు చాలా యాక్టివ్గా, చాలా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండి ఆ టెంపుల్కి రావడం అనేది జరుగుతుంది. ఇంకా అదంతా శివుని భక్తి అనుకోవాలి ఇంకా మనం. సో ఇక్కడ కేదార్నాథ్లో ఉన్న టెంపరేచర్ అయితే 10 degrees ఉంది పైన. మేము ఢిల్లీలో ఎంతైతే 50 degrees టెంపరేచర్ చూసినామో అక్కడ కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అంత కోల్డ్ ఉంది అసలు. మరి చాలా టూ మచ్ చలి ఉండే అక్కడ, పైన మంచు ఉండే, వర్షాలు కూడా పడ్డాయి అప్పుడు మేము వెళ్ళినప్పుడు. సో ఇక్కడైతే ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్. టెంపుల్ పైన అయితే లైక్ చార్జెస్ ఆర్ లైక్ టూ హెవీ అనమాట. మనం మ్యాగీ తీసుకోవాలనుకున్న 80 rupees, మనం వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా 150 rupees. ఇట్లా ప్రైజెస్, ఎందుకంటే ఆ ఐటమ్స్, ఆ గ్రాసరీస్ అన్నీ కూడా కింద నుండి పైకి హార్స్ పైన ట్రావెల్ చేస్తూ తీసుకెళ్తారనమాట. సో అందుకని ఆ ప్రోడక్ట్ అనేది సో అట్లా ప్రైస్ అనేది పెట్టారనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఏదేమైనా కేదార్నాథ్ వెళ్ళాలంటే రాసిపెట్టి ఉండాలి. ఇంకా అది మాకు ఉంది. సక్సెస్ఫుల్గా దేవుడు మమ్మల్ని పిలిపించుకున్నాడు, మేము వెళ్ళడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ మీరు కూడా కేదార్నాథ్ వెళ్తే ఇక్కడ అన్ని ప్రయర్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అక్కడ ఇమ్మీడియట్ ప్లానింగ్ అంటే చాలా కష్టం అసలు.